ఆగస్టు 15 ఉదయం 9 గంటల నుంచి 1 గంట వరకు ఒక గంభీరమైన సువార్త సభ మన రాక్ చర్చ్ ఆఫ్ ఇండియా ఆరాధన మందిరంలో జరగబోతా ఉంది. ఆ రోజు మన మధ్య చక్కటి గాన పరిచర్య, ఆరాధనలో మనతో కూడా పాటలు పాడి గాన పరిచర్య చేయడానికి దేవుని బిడ్డలు, దైవజనులు రెవరెండ్ జేసన్, అలాగనే శ్రీమతి మోనికా జేసన్ కాకినాడ నుంచి ఆ బిడ్డలు పరిశుద్ధాత్మ పూర్ణులు, దైవజనుల యొక్క సంతానం, అద్భుతంగా దేవుని చేత వాడబడతా ఉన్నారు. వారు గాన పరిచర్య చేస్తారు, నేను దేవుని వాక్యాన్ని అందిస్తాను. సంఘమందరూ మీ బంధువులను, మిత్రులను, నియర్ అండ్ డియర్, అలాగనే దూర బంధువులను అందరినీ రప్పించుకొని 14వ తారీఖునే మీ ఇంట్లో పెట్టుకొని 15వ తారీఖు ఉదయం 9 గంటలకల్లా అందరూ వచ్చేయాలి. సంఘములో అందరికీ భోజనాలు ఉంటాయి. ఎవరు వస్తారో అందరికీ కడుపు నిండా భోజనం పెడతాం. ఈ ప్రార్థనా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి తెలుసా? మనము మన దేశ క్షేమం కొరకు ప్రార్థన చేస్తాం. ఆ రోజు ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం. మన మాతృభూమి అయిన భారతదేశం కొరకు, క్షేమం కొరకు, అభివృద్ధి కొరకు, శాంతి సమాధానాల కొరకు సంఘము ఏక మనసుతో ప్రార్థన చేయబోతుంది. గనుక మీరందరూ రండి. నిజంగా మీరు మన దేశాన్ని ప్రేమించే వాళ్ళైతే దేశ క్షేమం కొరకు మనము ప్రార్థన చేయాలి. భారత సహోదర సహోదరులందరూ క్షేమంగా ఉండేలాగున మనము ప్రార్థన చేద్దాం. గనక ఆ రోజు 9 గంటలకే రండి. మన దేశం కొరకు ప్రార్థన చేద్దాం. మన యొక్క మంత్రుల కొరకు ప్రార్థన చేద్దాం. ప్రధానమంత్రి గారి కొరకు, ప్రెసిడెంట్స్ కొరకు, మినిస్టర్స్ కొరకు, సెంట్రల్ అలాగని స్టేట్ మినిస్టర్స్ కొరకు, మన ప్రాంతాల కొరకు, మన రాష్ట్రం కొరకు, దేశం కొరకు మనం ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థనలో పాల్గొనాలి. ఇది నేను బహిరంగంగా ఇస్తున్న ఆహ్వానం. అన్ని సంఘాల వారు, అన్ని మిషన్ల వారు అందరూ కూడా మీరు రావచ్చు. క్రైస్తవులు కాని వారు కూడా రండి. దేవుని దీవెనలు పొందండి. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.